ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి వీడియో అయితే పూర్తిగా చేశాను. ఏ విధంగా చేయాలి ఏంటి అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇండియా పోస్ట్ జీడీఎస్ నోటిఫికేషన్ 2026 వచ్చేసి ద ఇండియన్ పోస్ట్ జీడీఎస్ నోటిఫికేషన్ 2026 ఫర్ 28,636 ప్లస్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ 608 తెలంగాణకు సంబంధించి అయితే చెప్తున్నాను. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 608 పోస్టులు అయితే తెలంగాణలో ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత మనకు ఒక లింక్ అనేది వస్తుంది. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ 2026 ఆ లింక్ మీద అయితే మీరు క్లిక్ అనేది చేయండి. చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ అనేది అయితే క్లియర్గా ఇండియన్ పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ 2026 అనేది ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. హైయెస్ట్ మార్క్స్ 10/10 ఇట్లా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే అప్లై చేయండి. వాళ్ళకి మాత్రమే వస్తుంది పూర్తిగా. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి. ఎన్ని నోటిఫికేషన్లు ఏంటి అసలు ఏముంది అనేది అయితే ఇలా అయితే కనిపిస్తుంది మనకు. ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ అయితే ఇలా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది ఓపెన్ చేయాలి. మీరు లాస్ట్ డేట్ చూసుకోవచ్చు. ఓపెన్ ఫ్రమ్ అక్కడ లింక్ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 608 అనేది ఉంది. ఇండియన్ పోస్ట్ జీడీఎస్ online.go.in టెక్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ డేట్ వచ్చేసి 31 జనవరి 2026 టు ఫిబ్రవరి 14 వరకు అయితే ఉంది. ఎక్కువైతే డేట్ లేదు. 18 to 19 కరెక్షన్ విండో అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ అయితే సరిపోతుంది. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే ఉండాల్సింది కంపల్సరీగా. అందులో కంపల్సరీగా 3 లాంగ్వేజెస్ అయితే ఉండాలి. రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అక్కడ క్లిక్ హియర్ అనేది చూసారు కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లిక్ హియర్ టు విజిట్ ద న్యూ వెబ్సైట్. మీరు కనుక అక్కడ క్లిక్ చేస్తే మీకు కొత్త వెబ్సైట్ వస్తుంది. కొత్తగా ఒక వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. టైం అయితే తీసుకుంటుంది. సర్వర్ బిజీగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. చూడవచ్చు. క్లిక్ మీద కనుక మళ్ళీసారి అయితే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. ఇక్కడ చూసుకుంటే కింది కనుక స్క్రోల్ చేసుకుంటూ పోయినా అనుకో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎంగేజ్మెంట్ యూజర్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 31/1/2026 14/2/2026 ఈ విధంగా అయితే ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అయితే 2/2/2026. అలాగే దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూస్తున్నారు లేదో తెలియదు. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ చూసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలాగైతే వస్తుంది. తపాలా శాఖ పోస్ట్ ఆఫీస్ మనకైతే ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా వస్తుంది. ఓపెన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. వెరిఫై మొబైల్. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. అలాగే మీ మొబైల్ నెంబర్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2 అక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక ఓటీపీ వస్తుంది. జీడీఎస్ ఆన్లైన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అయితే ఓటీపీ అనేది వస్తుంది. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత అయితే మనకు మెయిల్కి ఒక ఓటీపీ, అలాగే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అని వస్తుంది. 2 ఓటీపీలు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేస్తే మీకు సపరేట్గా ఇంకో వెరిఫై అయిందా కాలేదని ఇంకో ఓటీపీ అయితే వస్తుంది. అక్కడ మీకు ఇంకో ఓటీపీ అనేది వస్తుంది. మెయిల్లో అయితే ఒక ఓటీపీ అయితే వచ్చింది పైన. నేను మెయిల్ అయితే చెక్ చేసుకుంటాను ఓటీపీ వచ్చిందా రాలేదని. నాకు చూసుకోవాలి. స్కూల్ అయితే చేశాను.
పోస్ట్ సంబంధించి మెసేజ్ అయితే రావడం జరిగింది ఓటీపీ అనేది. దాన్ని అయితే కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత ఇందులోకి అయితే ఇన్వైట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా మెయిల్లో కూడా చెక్ చేస్తున్నాను. మెయిల్లో కూడా ఒక ఓటీపీ వస్తుంది. రాలేదు, చెక్ చేస్తాను. ఓటీపీ అనేది అయితే చెక్ చేస్తున్నాను. మెయిల్లో కూడా మనకు ఒక ఓటీపీ అనేది రావాలి. ఇంకా రాలేదు. వచ్చేసినట్టుంది. అయితే అయిపోయిన తర్వాత మనకు ఇలా అయితే ఓటీపీ ఫర్ రిజిస్ట్రేషన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేది అయితే అయిపోతుంది. ఓటీపీ అనేది వచ్చేసింది. మెయిల్లో కూడా వచ్చినట్టుంది మనకు. ఒకసారి చెక్ చేద్దాం. మెయిల్లో కూడా ఆల్మోస్ట్ వస్తుంది. మెయిల్లో కూడా ఇంకా రాలేదు, చూద్దాం. మన మెయిల్ వచ్చింది ఆల్మోస్ట్. ఒక 2 సెకండ్స్లో అయితే మనకు మెయిల్ అనేది రాబోతుంది. చూసారుగా, వచ్చేసింది. మెయిల్ అనేది వచ్చేసింది. మెయిల్ అనేది అయితే కాపీ చేసుకోవాలి. ఓన్లీ కోడ్ అయితే కాపీ చేసుకోవాలి. కోడ్ కాపీ చేసిన తర్వాత అక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ అవుతుంది. ఇంకోటి అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ అయితే నేమ్ ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఇవన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అయితే క్యాపిటల్ లెటర్లో అయితే ఎంటర్ చేయండి. నేను తీసేసి మళ్ళీ క్యాపిటల్ లెటర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అయితే మీరు పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఏ విధంగా చేస్తున్నారు ఏంటి. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే యాజ్ పర్ ఆధార్ కార్డ్ అయితే యాజ్ పర్ 10th అండ్ ఆధార్ ప్రకారం అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది అసలే రాంగ్ ఇవ్వకండి. దాని ప్రకారంగా అయితే తీసుకుంటుంది, లేకపోతే అసలే తీసుకోదు. మరి 15th అని పెట్టాను. యాక్చువల్లీ December 8th నా బర్త్డే. అక్కడ 15th అని పెట్టాను. మళ్ళీ నేను కింద వెయ్యి అన్నీ చేసేలోపు బర్త్డే డేట్ తప్పుందని చెప్పి పెట్టింది. మళ్ళీ దాన్ని నేను ఎడిట్ చేసి మళ్ళీ కరెక్ట్గా చేశాను. అందుకే మీరు కూడా పొరపాటు అయితే చేయకండి. నేనైతే ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నాను మీకోసం. మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అని అయితే ఎంటర్ చేసి సెలెక్ట్ యువర్ జెండర్. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, ఆ విధంగా అయితే ఎంటర్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ చేసి మీ మమ్మీ పేరు కూడా అడుగుతారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఈసీ క్యాస్ట్ కూడా ఉంటుంది. క్యాస్ట్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. Name must contain only letters and dots with single space between words, no leading or అయితే ఉంటుంది. ఇటు కొంచెం జరిపిన అంతే. కింద మా డాడీ అయిపోయింది. సక్సెస్ఫుల్ అయిపోయింది. మనకు రైటింగ్ అయితే వచ్చింది. ఇంకేమైనా ఉంటే అక్కడ రైటింగ్ అనేది వచ్చేది. మనకైతే అప్లికేషన్ అనేది మొత్తం ఫిల్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకో ఓటీపీ వస్తుంది. మనకైతే పూర్తిగా ఫిల్అప్ అయిపోయింది. అది ఇంకోటి అయితే ఓపెన్ అవుతుంది. మనకు చూసుకోవచ్చు. యువర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేది అయితే మనకు మెసేజ్ అనేది రావడం జరిగింది. డియర్ క్యాండిడేట్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ నాట్ బ్యాక్ అని. ఓకే, ఇంకో ఓటీపీ అయితే వచ్చింది. అది సక్సెస్ఫుల్ చేసినందుకు మన దీంట్లో కూడా లాగిన్ కావాల్సి ఉంటుంది. మళ్ళీ మన ఐడి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది వాటితోనైతే లాగిన్ కావాలి. ఇక కొత్త వాళ్ళైతే న్యూ రిజిస్ట్రేషన్ కావాలి. ఓల్డ్ వాళ్ళైతే లాగిన్ ఐడి, ఓటీపీ అనేది అందిస్తారు. యూజర్ ఐడి అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. యూజర్ ఐడి ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది మనకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ మెసేజ్ రూపంలో వచ్చిందని అయితే మనం యూజర్ ఐడిను పాస్వర్డ్ అయితే సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు. మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓటీపీ కాపీ చేసేంత టైం లేదు మనకు. ఎక్కడైతే ఎంటర్ చేద్దాం, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత కాపీ చేద్దాం. మన రిజిస్టర్ నెంబర్ అయితే కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత అక్కడైతే ఎంటర్ చేద్దాం. కాపీ చేసిన తర్వాత యూజర్ ఐడి మీద అయితే ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసాం. పాస్వర్డ్ కూడా మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కాపీ చేయాలి.
చాలా టైం అయితే తీసుకుంటుంది, ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇక్కడైతే పేస్ట్ ఫస్ట్ పేస్ట్ అయితే తర్వాత మనం పాస్వర్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ తీసుకొని అక్కడైతే మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఓపెన్ అవుతుంది. తప్పు పాస్వర్డ్ అయితే ఎంటర్గా ఓపెన్ కాదు. అది ముందే చెప్తున్నా, మీరు తప్పు పాస్వర్డ్ చేసి ఎంటర్ కావాలంటే నేనైతే ఏం చెప్పలేను. మీరు కరెక్ట్ పాస్వర్డ్ అయితే ఇస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది. రిజిస్టర్ యూజర్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే మొత్తం అయిపోయింది. చూసుకోవచ్చు మీరు క్లియర్గా. డక్ట్ సేవ్ లాగిన్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్. అప్లై చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ యువర్ జీడిఎస్ అప్లికేషన్. యాక్టివ్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ ఏమేమి చూద్దాం ఒకసారి. అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ పీరియడ్ 2 ఫిబ్రవరి టు 16 ఫిబ్రవరి అయితే ఉంది. కరెక్ట్ పీరియడ్ అయితే 18 to 19. అప్లై ఆన్లైన్ క్విక్ యాక్సెస్ మోడల్స్. అప్లై ఆన్లైన్ సబ్మిట్ యువర్ జీడిఎస్ అప్లికేషన్ ఆన్లైన్. అక్కడ మీరైతే ఆన్లైన్లో అయితే మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయాలి. ఒకవేళ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేయండి. సెలెక్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా ఓపెన్ అయిన తర్వాత అదే గ్రామీణ డక్ట్ సేవ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2026 అయితే క్లిక్ చేశాను. ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫ్రమ్ టు అప్లై ఫర్ ఏ జీడిఎస్ గ్రామీణ పోస్ట్ ప్రాసెసింగ్ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్మా పెండింగ్. అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి చూద్దాం. నేను మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే తప్పు ఎంటర్ చేశాను అని చెప్పాను కదా, అక్కడైతే మళ్ళీ నేను కరెక్ట్ అయితే ఎంటర్ చేయాలి. చూపిస్తాను చూడండి. అక్కడ చూసిన డేట్ ఆఫ్ బర్త్ కార్డ్ అయితే కరెక్ట్ అయితే ఎంటర్ చేయలేదు. నేను మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఎంటర్ చేయాలి. డేట్ అనేది 15th ఇచ్చాను. 8th ఇవ్వాలి. 8th చూసుకోవచ్చు. ఒక చిన్న మిస్టేక్ పోతే టైం పడుతుంది. అందుకే ఫస్ట్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి. ఎవరైతే ఇండియన్ పోస్టల్ జీడిఎస్ తోటి అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే చెప్తున్నాను. చూసుకోవచ్చు. క్లిక్ హియర్ మెరిట్ స్టేటస్ ఎంప్లాయీ డీటెయిల్స్. మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని క్లిక్ చేయండి, లేకపోతే లేదు. మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి. విలేజ్ నేమ్, మీ డిస్టిక్, మీ డోర్ నెంబర్ ఇచ్చినా పర్లేదు. నేనైతే ఇవ్వలేదు. పిన్ కోడ్ అయితే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి తప్పకుండా. సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని అడుగుతుంది, ఇచ్చేయండి. దాని తర్వాత ఇతర అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు. చాలా టైం అయితే పడుతుంది. మనకు చాలా టైం అయితే పడుతుంది ఓపెన్ కావడానికి. సర్వర్ అయితే చాలా బిజీగా ఉంది. మీరైతే మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు మీ ఓటీపీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ విలేజ్ ఓటీపీ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. మీ విలేజ్ ఎంటర్ యువర్ ప్రజెంట్ అడ్రస్, మీ పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేయాలి. నేను తప్పించాను. ఎంటర్ యువర్ 6 digit పిన్ కోడ్ 506343. నేనైతే అదే అనుకుంటున్నాను. 342 అయితే కాదు. ప్రజెంట్ అయితే ఎంటర్ యువర్ 343 అయితే మా అనేది 343. నేనైతే దాన్ని అయితే 8 చేయాలి. 34 కాడ 2 తీసేసి 3 పెట్టాల్సి ఉంటుంది. అప్పుడైతే ములుగు అనేది అయితే చూపిస్తుంది. తెలంగాణ ములుగు సేమ్ యాజ్ ప్రజెంట్.
ఎంటర్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్. కన్ఫర్మేషన్ కోసం అయితే అడుగుతుంది. కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేయాలి. ఇవ్వకుండా అయితే ఇక మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫామ్ కూడా నింపాల్సి ఉంటుంది. లెంతీగా ఉంది వీడియో అయితే స్కిప్ అయితే చేస్తే మీరు మళ్ళీ ఫిల్అప్ చేయడానికి అయితే నానా కష్టాలు. మీ యాజ్ పర్ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు, మీరు ఏ ఇయర్లో 10th అయిపోయింది అది అక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీది ఏ బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 1982 to 2025, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ విత్ 7 సబ్జెక్ట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ విత్ 6 సబ్జెక్ట్స్. ఇవన్నీ అయితే ఉన్నాయి. బోర్డుకి సంబంధించి మీది ఏ బోర్డు అక్కడ ఇచ్చేయండి. దానికి ఇచ్చేయండి ఒకసారి. చూసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. ఓపెన్ అయితే చేశాను. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇది చాలా లెంతీగా ఉంది, ఇంకైతే టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి. అన్నీ అయితే మనం కరెక్ట్గానే ఇచ్చాం, ఇంకేం లేదు. దీని తర్వాత అయితే పూర్తిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో కూడా మీ ఫోటో కూడా తీసి పంపాల్సి ఉంటుంది. మీ ఫోటో ఇవన్నీ అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత అయితే అయిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఇచ్చాము ఏంటి అనేది. అయితే పూర్తిగా తప్పిస్తే మాత్రం మళ్ళీ ఏం లేదు, ఇక మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. మీకు 10th ఏమి ఇచ్చారు, పాయింట్స్ బేస్డ్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. మాకైతే పాయింట్స్ బేస్డ్ ఇచ్చారు. మీరు మీ పాయింట్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మేము 3-4 సబ్జెక్టులు ఉంటాయి మెయిన్గా, అవి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ అయితే చేద్దాం మనం. సోషల్ అయితే మనకు 10 వచ్చేటి 10 అయితే ఎంటర్ చేసాం. దాని తర్వాత అయితే మనని ఇంకేమైనా ఇంగ్లీష్ అయితే మెయిన్గా ఉంటుంది. ఇంగ్లీష్లో మనకు అవి కూడా ఇచ్చేసాం. పాయింట్స్ వైజ్ చూసుకోవచ్చు. పాయింట్స్ అయితే ఇచ్చాను. ఎంటర్ యువర్ సిజిపే అయితే కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇఫ్ సిజిపే ఇస్ నాట్ అలౌడ్ యువర్ బోర్డ్ లెవెల్ ఇట్ బ్లాంక్. మీకు కనుక సిజిపి ఇవ్వకపోతే మీరు ఆ బ్లాంక్ని అయితే తీసేయాలని అయితే చెప్తుంది. సోషల్ స్టడీస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెడితే తెలుగు అయితే తీసుకోవట్లేదు, ఇంగ్లీష్ అనే పెట్టాను. ఇంగ్లీష్ అయితే మళ్ళీ యాడ్ చేశాను. ఇంగ్లీష్ యాడ్ చేసిన తర్వాత అయితే తీసుకుంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ పాయింట్స్ సెలెక్ట్ చేసి పాయింట్స్ అయితే సెట్ ఇచ్చేసాం. పాయింట్స్ ఇచ్చేసాం. పోస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి అప్లోడ్ ఫోటో అండ్ సైన్. అది అయిపోయిన తర్వాత 100 రూపీస్ అయితే మీరు పే చేయాలి త్రూ ఆన్లైన్. పే చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఏదైతే అయిపోతుంది పూర్తిగా. మీకు ఏదైనా ఎడిట్ కానీ ఏదైనా ఆప్షన్ కావాలంటే మీకు 18th or 19th రోజు అయితే చేసుకోవచ్చు. ఆ 2 days అయితే అవైలబుల్గా ఉంటాయి డేట్స్ అన్నిటి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ఇండియన్ పోస్టల్ జీడీఎస్ 2026 సంబంధించి తప్పకుండా అయితే కామెంట్స్ అయితే చేయండి. అంటే లైక్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఎవరైతే ఇండియన్ పోస్టల్ జీడీఎస్ అప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక పూర్తిగా అయితే అది లాస్ట్ అయితే మీరు చేసుకోండి. మీ ఫోటో మీరు సైన్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత పేమెంట్ అడుగుతుంది, 100 రూపీస్ పేమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.